ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుకు మరియు అత్యంత అధునాతన మేధస్సుకు ప్రతిరూపమైన ఆంథ్రోపిక్ క్లాడ్ మైథోస్ గురించిన ఈ వీడియోకు మీకు స్వాగతం. క్లాడ్ మైథోస్ అంటే ఏమిటి? ఇది ఆంథ్రోపిక్ రూపొందించిన అత్యంత శక్తివంతమైన మరియు అధునాతన ఏఐ మోడల్. దీనిని వచ్చే తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా పరిగణిస్తారు. ఇది మునుపటి క్లాడ్ మోడల్స్ కంటే ఎంతో వేగంగా పనిచేయడమే కాకుండా క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో అద్భుతమైన ప్రతిభను కనబరుస్తుంది. ఈ ఏఐ మనిషిలాంటి తార్కిక ఆలోచనా విధానంతో లాజికల్ రీజనింగ్ పనిచేస్తుంది మరియు ప్రస్తుతం ఇది కొన్ని ఎంపిక చేసిన సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆంథ్రోపిక్ సంస్థ క్లాడ్ మైథోస్ను ప్రాజెక్ట్ గ్లాస్వింగ్ అనే రహస్యనామంతో అభివృద్ధి చేస్తోంది. పారదర్శకమైన రెక్కలుండే సీతాకోకచిలుక పేరుమీదుగా దీనికా పేరు పెట్టారు. ఇది ఏఐ పారదర్శకతను మరియు భద్రతను సూచిస్తుంది. ప్రమాదకరమైన సైబర్ దాడులను గుర్తించి వాటిని అడ్డుకోవడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం. క్లాడ్ మైథోస్ సైబర్ సెక్యూరిటీ రంగంలో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టిస్తోంది. ఇది సాఫ్ట్వేర్లోని అత్యంత క్లిష్టమైన లోపాలను, వల్నరబిలిటీస్ కేవలం సెకన్లలో గుర్తించి హ్యాకర్లు దాడి చేసేలోపే వ్యవస్థలను రక్షించడంలో సహాయపడుతుంది. అయితే ఇంతటి అపారమైన శక్తి దుర్వినియోగమైతే ఎదురయ్యే ప్రమాదాల గురించి నిపుణులు హెచ్చరిస్తున్నారు. డెవలపర్లకు మైథోస్ ఒక అద్భుతమైన వరం. దీని అధునాతన కోడింగ్ సామర్థ్యాలతో వందలాది ఫైళ్లతో కూడిన భారీ ప్రాజెక్టులను ఇది ఒకేసారి విశ్లేషించగలదు. అంతేకాకుండా కోడ్లోని బగ్స్ ఆటోమేటిక్గా గుర్తించి వాటిని సరిచేయగలదు. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉత్పాదకత 10 రెట్లు పెరిగే అవకాశం ఉంది. మైథోస్ మోడల్ అనేక రంగాలలో అత్యంత క్లిష్టమైన రీజనింగ్ సామర్థ్యాలను ప్రదర్శిస్తుంది. ఇందులో కష్టమైన గణిత సమస్యలను సులభంగా పరిష్కరించగల గణిత నైపుణ్యం ఉంది. అలాగే శాస్త్రీయ విశ్లేషణ మరియు డేటా వివరణకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది అద్భుతమైన మద్దతును అందిస్తుంది. అంతేకాకుండా న్యాయపరమైన పత్రాలను, లీగల్ డాక్యుమెంట్స్ క్షుణ్ణంగా పరిశీలించి సలహాలనివ్వడంలో కూడా ఇది తోడ్పడుతుంది. క్లాడ్ కేవలం ఒక చాట్బాట్గా మాత్రమే కాకుండా అంతకు మించి ఒక ఏజెంటిక్ ఏఐగా మారుతోంది. ఇది మీ తరపున కంప్యూటర్ అప్లికేషన్లను నేరుగా ఆపరేట్ చేయగలదు. బ్రౌజర్లో వెతకడం, ఫైళ్లను ఆర్గనైజ్ చేయడం వంటి పనులను మనిషి ప్రమేయం లేకుండానే వరుస క్రమంలో ఉండే అనేక దశల పనులను మల్టీస్టెప్ టాస్క్స్ ఇది స్వయంగా పూర్తి చేయగలదు. భద్రత అనేది అత్యంత ప్రధానమైనది. దీనిని కాన్స్టిట్యూషనల్ ఏఐ ద్వారా సాధించవచ్చు. ఆంథ్రోపిక్ తన ఏఐ మోడల్స్కు ఒక నిర్దిష్ట రాజ్యాంగాన్ని కాన్స్టిట్యూషన్ అందిస్తుంది. దీనివల్ల ఏఐ ఎప్పుడూ మానవులకు హాని చేయకుండా ప్రవర్తిస్తుంది. ఇందులో ముఖ్యమైన అంశాలేమిటంటే తప్పుడు సమాచారాన్ని, మిస్ఇన్ఫర్మేషన్ తగ్గించడం, హానికరమైన ఆదేశాలను తిరస్కరించడం మరియు నిర్దిష్ట నైతిక విలువలకు కట్టుబడి ఉండటం. ఏఐ పోటీ మరియు బెంచ్మార్క్లను పరిశీలిస్తే క్లాడ్ మైథోస్ అత్యుత్తమ పనితీరును కనబరుస్తోంది. లీక్ అయిన బెంచ్మార్క్ నివేదికల ప్రకారం దీని రీజనింగ్ సామర్థ్యం ఎంతో ఉన్నతమైనది, సుపీరియర్. ముఖ్యంగా దీని కోడింగ్ నైపుణ్యం మరియు సైబర్ సెక్యూరిటీ స్కిల్స్ అసాధారణమైనవి, పారమౌంట్ అని చెప్పవచ్చు. క్లాడ్ యొక్క భాషా ప్రావీణ్యం తెలుగు వరకు కూడా విస్తరించింది. ఇది కేవలం అనువాదాలకు మాత్రమే పరిమితం కాకుండా తెలుగు భాషలోని సూక్ష్మ వ్యత్యాసాలను అర్థం చేసుకుంటూ మన సంస్కృతికి తగ్గట్టుగా సమాధానాలను అందిస్తుంది. అంతేకాకుండా ఇది ఒక మల్టీలింగ్వల్ మోడల్. అంటే తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 95కు పైగా భాషల్లో ఇది అనర్గళంగా సంభాషించగలదు. అయితే ఇంతటి అపారమైన మేధస్సు పట్ల కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. హ్యాకర్లు ఈ శక్తివంతమైన సాధనాన్ని సైబర్ దాడుల కోసం ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే ఆంథ్రోపిక్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ దీనిని బహిరంగంగా విడుదల చేయడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ పర్యవేక్షణలో దీనిని పరీక్షిస్తూ అత్యంత శక్తివంతమైన సాంకేతికతను ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా నిర్వహించాలనే విషయాన్ని నొక్కి చెబుతోంది. ముగింపుగా చెప్పాలంటే క్లాడ్ మైథోస్ అనేది కేవలం ఒక ఏఐ మాత్రమే కాదు. ఇది మానవ ప్రగతికి ఒక సరికొత్త మరియు శక్తివంతమైన సాధనం. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు.